కార్పొరేటర్ గారికి కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకి, డివిజన్ అధ్యక్షులకి, క్లస్టర్ అధ్యక్షులకి, క్లస్టర్ ఇన్ఛార్జెస్కి, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన వివిధ అనుబంధ సంఘ అధ్యక్షులకు కానివ్వండి, డివిజన్లో ఉన్న ముఖ్య నాయకులకు కానివ్వండి, పెద్దలకు కానివ్వండి, అందరి ద్వారా పేరు పేరున నా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు. 4వ తారీఖున నేనైతే కల్లోకి రాలని రిజల్ట్ అనుకోవాలి. 5 సంవత్సరాలు కష్టపడ్డాం. దాదాపుగా ప్రతి ఇల్లు దగ్గర 4-5 సార్లు తిరగటం జరిగింది. ఎవరికి ఏ చిన్న ఇష్యూ వచ్చినా, ఎవరికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, అర్ధరాత్రి గారు ఫోన్ చేసినా వెంటనే స్పందించి, ఎందుకంటే చాలా మంది 1 గంటకి 2 గంటకి ఫోన్ చేసేవారు. మాకు ఆ ఇష్యూ ఉంది, ఈ ఇష్యూ ఉంది, లేకపోతే ఇంకేదో ఇబ్బంది వచ్చింది, వెంటనే మీరు రావాలని చెప్తే అనేక సందర్భాల్లో వెళ్ళటం గారు జరిగింది. మన ఆఫీసు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తొక్కి మాకు ఈ విధంగా ఇబ్బంది ఉంది, మా పిల్లలకి ఫీజు అనో, మా అమ్మాయికి పెళ్ళనో, లేకపోతే మా ఇంట్లో ఆరోగ్యం బాగోలేదు, మాకేనా ఆర్థిక సాయం చేయిందంటే వాళ్ళు 10,000 అడిగితే 10,000 ఇచ్చిన రోజులు ఉన్నాయి, 5,000 అడిగితే 5,000 ఇచ్చిన రోజులు ఉన్నాయి. మేము అన్నీ రాష్ట్రాలను అడిగా, మొత్తం మనం ఎంతమందికి ఈ 4.5 సంవత్సరాలు ఎంతమందికి బదులు ఇచ్చాం, తోపుడు బదులు కానివ్వండి, నెహ్రూ గారి పేరు మీద ఎంతమందికి ఇచ్చామని చెప్పి ఒకసారి లిస్ట్ తీయిందంటే 620 మందికి మనం ఇస్తుంది. దాదాపుగా 620 మందికి కేవలం ఏదో ఒక రకంగా తోపుడు బదులో, ఇస్త్రీ బదులో లెక్కేసి వస్తే 620 మందికి ఇచ్చినట్టుగా ఆ లెక్కలో ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, ఆయన యొక్క సారథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ దాకా ఎవరు ఏ పని అడిగినా, ఎవరు ఏ రోడ్డు అడిగినా మాకు పలానా ఇబ్బంది ఉందని చెప్పంటే, నాకు తెలిసి ఇప్పుడు గెలిచిన రామ్మోహన్కి పెద్దగా పనిచేసే సంవత్సరంగా మనం కనిపించలేదు, అంత పూర్తి చేస్తాం. 5 సంవత్సరాలు వాళ్ళు కేవలం ఎమ్మెల్యే ఏ విధంగా అయితే గతంలో ఆ పేరు పెట్టుకుని ఊరిని తిరిగారో, అదే విధంగా 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల నుంచి గారు ఉన్న సమస్యలన్నీ గారు ఈరోజు మొన్న 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మన అన్ని గారు పూర్తి చేస్తున్నారు జరిగింది. అంటే ఆ ప్రాంతంలో మనకి ఓట్లు లేరని చెప్పి తెలిసిన ఈరోజు ఈ మధ్యకాలం జనాలు గారు ఒకసారి ఆశ్చర్యంగా ఉంటాను. 5 సంవత్సరాలు వాళ్ళకి సంబంధించిన పనులు, వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన పనులు మన కార్పొరేషన్ ద్వారానో, లేకపోతే మన ద్వారానో వాళ్ళు మనకి ఓటు ఏరని చెప్పని తెలిసినా కదా ప్రతి ఒక్కరికి ప్రతి పని మనం చేస్తాం జరిగింది. కట్ చేస్తే పొద్దున్నే బొక్కే తీసుకుని వెళ్ళిపోయారు, కట్ చేస్తే పొద్దున్నే బొక్కేలు తీసుకుని వెళ్ళిపోయారు. అంటే మనం నిజాయితీగా ఉన్నాం, నిజాయితీ ఎవరిలో లేదా అని చెప్పని ఒకసారి వాళ్ళందరిగా ఆలోచించుకోండి. ఇది ఎక్కువ కాలం గారు, వాళ్ళు ఎక్కువ కాలం గారు ఉండరు. ఎక్కడైతే మనం నిజాయితీగా 5 సంవత్సరాలు పనిచేసామో తప్పకుండా మన నిజాయితీకి ఈ రోజు కాకపోయినా రేపైనా తప్పకుండా మనకి కావాల్సింది ప్రజానికే మనకి ఇస్తారనే విషయం దయచేసి 4వ తారీఖు వచ్చినప్పుడు నేను ఆ రోజు అంతగా బాధపడలేదు, ఎందుకంటే ఇందాకే టీచర్ చెప్పారు కదా, 2014లో ఓడిపోయినప్పుడు నేను పెద్ద బాధపడ్డా. కాంగ్రెస్ పార్టీ ఊడిపోతున్న విషయం అందరికీ తెలుసు, ఏదో ఒక ఎలివేషన్ కోసం నెహ్రూ గారు పోటీ చేయమన్నది చేశాను. 19లో కూడా నేను పెద్ద బాధపడ్డా, ఎక్కడో గురువారు వెళ్ళాను. ఎందుకంటే నా దృష్టిలో ఆ 2 ఎలక్షన్ కాదు. నేను ఎప్పుడు కూడా 14, 19 నా దృష్టిలో ఎలక్షన్గా నేను ఎప్పుడు భావించలే. 19 గారు ఎప్పుడు చివరి నిమిషంలో గురువారు వెళ్ళడం వల్ల అదిగా నేను పెద్దగా భావించలే. కానీ ఈ ఎలక్షన్ మాత్రం 5 సంవత్సరాలు నేను, నాతో పాటు వేదిక మీద ఉన్న కార్పొరేటర్లు, పెద్దలు, మీరందరూ, కుటుంబ సభ్యులు, ప్రతి ఒక్కరు ద్వారా అంటే ఒక కత్తితో ఎలాగైనా మొన్న రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చెరువు తూర్పు నియోజకవర్గం రాలేదు,
కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, మళ్ళీ ఈ నియోజకవర్గంలో తూర్పు నియోజకవర్గంలో గెలవాలని ఒక ఖర్చుతో కరోనా వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రతి ఒక్కరూ గారు కష్టపడి పనిచేసాం. దానికి నేను నిజంగా బాధపడ్డారా, ఎంత కష్టపడ్డాం ఏదో ఏంటి ఇది అని చెప్పండి. ఎవరైతే తిరగకుండా అంటే కొన్ని చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఊరు తెలియదు, పేరు తెలియదు, ఎక్కడ ఏమో తెలియదు. 15 రోజుల నుంచి వచ్చిన సుజనా చౌదరి గారు గెలిచిపోయారు. 5 సంవత్సరాలు తిరగలేదు, ఇంట్లో కొడుకున్నారు, ఒకదాని మీద అవగాహన లేదు, ఒక కార్యక్రమం చేయలేదు. 5 సంవత్సరాలు తిరగకుండానే గద్దెరామోహన్ గెలిచిపోయారు. హిందూ మన ధర్మవరం ఆయన మంత్రి గారు అయ్యారు, సత్యకుమార్ గారు. బెంగళూరు ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు ఫ్లైట్ దిగి అక్కడ ఉన్న మెసేజ్ చేశారు లొకేషన్ ఎక్కడో పంపిందని చెప్పి. ఆ లొకేషన్ తో ఏప్రిల్ పోయి వాళ్ళు గెలిచిపోయారు. అంటే ఎవరైతే గెలిచారో ఇది గెలిచిన గొప్పతనం కాదు, గాలో ఈవీఎంలో ఆ గాల్లోనే ఈవీఎంలు అన్ని కలిసిపోయింది. అంటే ఈ విధంగా పని చేయకుండా చివరి 10 రోజులు 15 రోజులు 2 నెలలు 1 నెల చేస్తే కదా ఆదరిస్తారని చెప్తానికి అంటే ఇలాంటి ఎలక్షన్ గతంలో మనం చూడలేదు, రాబోయే రోజు మనం చూడం కదా. కానీ ఒక్క విషయం నేను చెప్పాను కదా, నేను 4వ తారీఖు అనుకున్నా ఏంటి అసలు మనకి ఏమైనా సూట్ అవుతుందా అని చెప్పాను. ఆ రోజు అంతా కదా ఆలోచించి ఇంట్లో వాళ్ళతో గారు మాట్లాడా. కానీ మళ్ళీ ఉదయం 5:00 ఎవరికో సుబ్బారావు గారికి ఫోన్ చేసి ముందు అసలు ఏ డివిజన్లో ఎంతెంత వచ్చినాయి మొత్తం అన్ని నాకు తీసుకురండి అంటే ఉదయం 5వ తారీఖున ఉదయం 6కి 4కి కదా నేను మళ్ళీ డిసైడ్ అయిపోయా. మళ్ళీ 2029 ఎట్టి పరిస్థితుల్లో అందరు కదా తను నేను అనుకుంటే వ్యాపారాలు చేసుకోవచ్చని చెప్పాను. నాకు తెలిసిందల్లా రాజకీయం నా ప్యాషన్ అది తప్ప వేరే ఆలోచన ఉండదు, వేరే ఉద్దేశాలు ఉండవు, వేరే మనస్తత్వాలు ఉండదు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్త ద్వారా అండగా ఉండి మనందరం ప్రతిరోజు ఆఫీస్లో అందుబాటులో ఉంటా. కార్యకర్త అనే వాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా, గతంలో ఏ విధంగా అయితే 40 సంవత్సరాలు నెహ్రూ గారు ఉన్నారో తర్వాత నేనున్నానో ఎందుకంటే 36, 41, 46, 51, 56, 61, 66 అంటే ఇంకా 16 అంటే ఇంకా దాదాపుగా 45 సంవత్సరాలు నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి వయసు ఉంది, సత్తా ఉంది. అదేవిధంగా ఈ తూర్పు నియోజకవర్గంలో మనకి వయసు ఉంది. ప్రతి ఒక్కరి గారు అండగా ఉంటూ తోడుగా ఉంటూ ఎవరు గారా ఒక్క విషయం కుక్కలు మురుగుతాయి, వయసు అయిపోయిన కుక్కలు మురుగుతాయి, లేకపోతే వయసులో ఉన్న కుక్కలు మురుగుతాయి. అవి కుక్కలు మురిగాయని చెప్పని మనం అందరం గారు పట్టించుకోకుండా వెళ్ళిపోవాలి. కానీ ఒక్క విషయం, మనం ఎవరి జోలికి వెళ్ళొద్దు, కానీ మన జోలికి వస్తే మాత్రం అవినాష్ అనేవాడు మనం ఎవరి జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కుక్కలు ఎంత మురిగినా పట్టించుకోమాకండి. కానీ మన కార్యకర్త మనకి ఓటేసిన వాళ్ళ జోలికి మాత్రం ఎవరైనా వస్తే మాత్రం తప్పకుండా అవినాష్ అనేవాడు అండగా ఉంటారని విషయం దయచేసి అందరిగా మనకి ఎక్కడగా మన ఓటింగ్ శాతం తగ్గల. 2014లో 70,000 వచ్చింది, 19లో 65,000 వచ్చింది, మళ్ళీ ఇప్పుడు దాదాపుగా 69,500, 70,000. అంటే మన ఓటింగ్ శాతం ఒక్కటిగా తగ్గల.
కేవలం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ 2019లో తెలుగుదేశానికి 44 వచ్చింది, జనసేనకి 16 వచ్చింది. ఇప్పుడు రెండు కలిపితే 60, సేమ్ 60 వాళ్ళు వచ్చారు. చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందో, ఎన్ని రోజులు కలిసి ఉంటారు. అదేవిధంగా చెప్పిన పథకాలు 18వ ఏట దాటిన ప్రతి మహిళకి 1500, ప్రతి రైతుకి 20,000, మన ఇంట్లో 4 పిల్లలు ఉన్నా 5 పిల్లలు ఉన్నా 10 మంది పిల్లలు ఉన్నా అదిగో నీకు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి 15,000 ఫ్రీ బస్సు, 3 సిలిండర్లు, నిరుద్యోగ వృత్తి 3,000, 20 లక్షల ఉద్యోగాలు, 25 ఉచిత హామీలు, పనికిరాని హామీలు అన్ని కూడా ఇష్టం జరిగింది. పెన్షన్ 6,000 పెన్షన్, 50 సంవత్సరం దాటిన బీసీలకి పెన్షన్, సింగపూర్ రాజధాని అమరావతికి 1,00,000 కోట్లు. తప్పకుండా 6 నెలలు దాటిన తర్వాత మనం ఒక 6 నెలలు పార్టీ క్యాడర్కి అండగా ఉంటూ ప్రజానికానికి ద్వారా తెలుసుకోవాలి ఏ విధంగా హామీలు ఇచ్చారు, ఏ విధంగా నెరవేరుస్తుందని ప్రజానికం గారు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరి గారు అండగా ఉండి ముందుకెళ్దాం. కేసుల గురించి ఎవరు గారు ఆలోచించమాకండి, భయపడమాకండి, ఎవ్వరు గారు ఇబ్బంది పడమాకండి. మన ఆఫీసులో లీగల్ సెల్ ఎవరైతే మన నియోజకవర్గానికి సంబంధించిన శర్మ గారు కానివ్వండి, బసవారెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ టీం కానివ్వండి, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లీగల్ పరంగా మీరెవరో ఇబ్బంది పడకుండా, లేకపోతే మీరెవరో మీ జేబుల్లో డబ్బులు తీయాల్సిన అవసరం లేకుండా మీకు లీగల్ టీం 24 గంటలు మన ఆఫీస్లో అందుబాటులో ఉంటుంది. కేసుల గురించి కానివ్వండి, వేరే వాళ్ళ గురించి మీకు అండగా ఉంటూ ముందుకు తీసుకెళ్తూ అందరం మనకు కలిసి గట్టిగా, ఎందుకంటే ఎమ్మెల్యే పదవి కన్నా నా బలం మీరే. ఒక విషయం దయచేసి మీరున్నంత వరకు, ఎందుకంటే మనకు కానివ్వండి, మన వ్యవస్థ కానివ్వండి, నెహ్రూ గారికి కానివ్వండి ఒక పేరు, ఆయన రోడ్డు మీదకి వస్తే గంట సేపులో 1000 మంది పోగొతారనే పేరు ఈ రోజుకి మనం కొనసాగుతుంది. అదే మన బలం. ఆ బలం ఉన్నంత వరకు ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ అధికారన్నా మన మాట వినాల్సిన విషయం మీరు అందరిగా గుర్తుపెట్టుకోండి. నాయకుడికి కావాల్సింది పదవులు కాదు, ప్రజాబలం. ఆ ప్రజాబలం ఈ రోజు మనకుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. నేను ఓడిపోవటం కన్నా జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ ఆ రోజు చాలా బాధపడ్డా. అరే ఇదేం జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కొంచెం ఇదిగా డిస్టర్బ్ అయ్యారేంటి అని చెప్పాను. అన్నిటికన్నా ఆ రోజు బాధపడ్డా. ఈరోజు ఉదయం మాత్రం నాకు ఖర్చు పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కలిసింటే కొంతమంది పక్కన ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని బాయ్ జగన్ అని, జగన్ మావయ్య అని చెప్పని ఎత్తకారం చేశారే. ఆ ఎత్తకారం చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారికి మీతో పాటు మీ అందరం గారు కలుపుకుని ఆ నాయకుడికి అండగా ఉండే విధంగా ఇదే విధంగా ముందుకు వెళ్తాం. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని వెట్టకారం చేసి ఎక్కిరించారో అదే నూరు రాబోయే రోజుల్లో జై జగన్ అనే విధంగా మనం అందరం గారు ముందుకు వెళ్దామని చెప్పని తప్పకుండా ప్రతి నాయకుడికి, కార్యకర్తకి అందరం గారు అందుబాటులో ఉంటూ కలుపుకుని, మనకి 14 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మన డివిజన్స్ ఏ డివిజన్స్ అయితే మనం ఉన్నామో ఆ ప్రాంతంలో మన కార్యకర్తలు అందరూ గారు అక్కడ వాళ్ళు తోడుగా ఉంటారు. మీ డివిజన్స్ అధ్యక్షులు, ఇన్ఛార్జెస్ తోడుగా ఉంటారు. అందరం అందుబాటులో ఉంటాం. వేరే వాళ్ళలాగా వ్యాపారాలు చేసుకోవడానికి వేరే ఊళ్ళు వెళ్ళే మనస్తత్వంగా ఉన్నారు. నేను విజయవాడ వదిలి మహాయిగా వారం ఉండగలను. వారం కనుక ఒక రోజు ఎక్కువగా ఉండలేను, చేయలేము. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరి గారు అందుబాటులో ఉన్నా. 6 నెలలు ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, వాళ్ళ ద్వారా వాళ్ళు ఎలా పనిచేస్తారని ప్రజానీకం గారు చూడాలి, గమనించాలి. ప్రతిపక్ష స్థానంలో మనం అందరం గారు ప్రజానీకానికి అండగా ఉంటూ
వాళ్ళు చేసే తప్పులన్నీ గారా చేసిన తప్పుల వల్ల ప్రజానికానికి ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళు తోడుగా ఉంటూ అన్ని విధాలుగా రాబోయే రోజుల్లో ముందుకెళ్దాం. ఎవరు గారు అధైర్యపరమాకండి, ఎవరు గారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఏ విధంగా అయితే 5 సంవత్సరాలు మనం చేసిన అభివృద్ధి, మనం చేసిన సంక్షేమంతో కాలర్ ఎగరేసి తిరిగామో, రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యకర్తగా రాబోయే రోజుల్లో మనం అందరం కూడా కాలర్ ఎగరేసి తిరిగే విధంగా ముందుకెళ్ళండి. ఎవరు కూడా అధైర్యపరమాకండి, నిరుత్సాహపరమాకండి. ఏ ఇష్యూ వచ్చినా అవినాష్ ఉన్నారనే విషయం దయచేసి మీరు అందరూ గారు గుర్తుపెట్టుకోండి, నిలుచుకోండి. స్థానికంగా ఉన్న మన నాయకులు, కార్యకర్తలు రాబోయే రోజుల్లో కింద లెవెల్ నుంచి గారా డెవలప్ చేసుకుంటాం, ముందుకెళ్దాం. కొన్ని రోజులు పోయిన తర్వాత నేనే డివిజన్లోకి వచ్చి మన నాయకుల్ని, కార్యకర్తలు అందరం గారు కలుసుకుని పార్టీని ఒక బలోపేతం ఇంకా బాగా చేసిన విధంగా, గ్రౌండ్ లెవెల్ నుంచి ఇంకా బలోపేతం చేసిన విధంగా. ఎందుకంటే చాలా మంది కొత్త నాయకులు ఎలక్షన్ ముందు చాలా మంది జాయిన్ అయ్యారు. వాళ్ళందరం గారు కలుపుకుని ఒక కుటుంబంలాగా మనందరం గారు ముందుకు వెళ్దామని చెప్పని, అదే విధంగా రేపు నెహ్రూ గారిది 70వ జయంతి కార్యక్రమం మన ఎగ్జిక్యూటివ్ క్లబ్ దగ్గర విగ్రహం దగ్గర ఆయనకి నివాళులు అర్పించడం జరుగుతుంది. దయచేసి ఇక్కడ ఉన్న కార్పొరేటర్స్ కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఉదయం తొందరగానే అవజేద్దాం. తర్వాత ఆ అసెంబ్లీకి వెళ్ళే హడావిడి ఉంటుంది కాబట్టి ఆ ట్రాఫిక్ జామ్ ఇబ్బంది లేకుండా 8:30 కల్లాగా అందరూ వచ్చేస్తే 9 కల్లాగా కార్యక్రమం పూర్తి చేద్దామని చెప్పని ఆయన గారు ఘనంగా నివాళులు అర్పిద్దామని చెప్పని ఇక్కడ వచ్చి మీరు అందరం గారు రేపు కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. జై హింద్.